విద్య, వ్యవసాయం, పౌర సేవా విభాగాలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ ఒప్పందాలకు ఓకే చెప్పారు. విశాఖలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అంగీకరించారు సత్య. ఏపీలో డేటా అనలిటిక్స్, పాలసీ ప్లానింగ్కు సంబంధించి మైక్రోసాఫ్ట్ సాయం చేస్తుందని సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గచ్చిబౌలిలోని టీ హబ్ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ విధానాన్ని ప్రకటించాల్సి ఉన్న సాంకేతిక అడ్డంకులు ఉండడంతో అది వాయిదా పడింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆయన పర్యటన సాగుతోంది. టీ హబ్లో స్టార్టప్ ప్రతినిధులతో సత్య నాదెళ్ల సమావేశం కానున్నారు. సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. సత్య నాదెళ్ల గారితో అదే రకంగా ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా గారితో సమావేశం అవ్వడం జరిగింది. సత్య నాదెళ్ల గారితో సమావేశంలో ముఖ్యంగా ఒక 4 అంశాలు, గతంలో మేము అమెరికాలో మే నెలలో కలుసుకున్న తర్వాత దానికి కొనసాగింపుగా ఒక 4 కార్యక్రమాల గురించి ప్రధానంగా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా వెనుకబడ్డ తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఏ రకంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో భాగంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో, విద్యారంగంలో ఏ రకంగా తెలంగాణలోని వేలాది స్కూళ్లను మనం డిజిటైజ్ చేయవచ్చు, ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మంచి విలువైన విద్యను అందించవచ్చు అనే దాని మీద చాలాసేపు మాట్లాడుకున్నాం. తదనంతరం మహబూబ్ నగర్ లాంటి జిల్లాను, ఎక్కడైతే ఈరోజు మరి అత్యంత వెనుకబడ్డ జిల్లా ఉన్నదో తెలంగాణలో, అలాంటి జిల్లాను మరి మైక్రోసాఫ్ట్ చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరాం. అందులో ప్రధానంగా వైట్ స్పేస్ టెక్నాలజీని వారు ఒకటి వాడుతూ ఉన్నారు. ఆ టెక్నాలజీ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే మనం చేయాలనుకుంటా ఉన్నామో మరి దాన్ని కూడా చేయాలని వారిని కోరాం. దాని విషయంలో కూడా వారు ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే స్థానికంగా వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా ఒక మైక్రోసాఫ్టే కాదు, తెలంగాణలోంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగాలని చెప్పి కూడా వారు ఆకాంక్షించడం జరిగింది. తర్వాత మనకి మైక్రోసాఫ్ట్ మరి ఏ రకంగా ఇంకా ఇతర రంగాల్లో సహాయపడవచ్చు అంటే క్లౌడ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో దాన్ని వినియోగించుకొని ఒక పబ్లిక్ క్లౌడ్ కనుక సృష్టించినట్టయితే దానివల్ల తెలంగాణలోని చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు కూడా మనం లాభం చేకూర్చవచ్చు అనే విషయంలో కూడా చర్చించుకున్నాం. తప్పకుండా ఆ దిశగా కూడా మైక్రోసాఫ్ట్ సానుకూలంగా ఉంటుందని చెప్పి కూడా వారు చెప్పారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐటీ అనలిస్ట్ మురళీ బుక్కపట్నం గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మురళీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఈ మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇటు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు వచ్చారు, హైదరాబాద్ కూడా వచ్చేసారు. మరి ఈయన రాక ఎంతవరకు యూజ్ అవ్వచ్చు, ఎలా యూజ్ అవ్వచ్చు? ఇది ఖచ్చితంగా శుభ సూచకం అండి. ఈరోజు టీ హబ్ లో ఆయన మాట్లాడుతూ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ తో ఏది ఇంపార్టెంట్ 3Cs మోడల్స్ గురించి మాట్లాడారు. కస్టమర్స్, కాంపిటీషన్, కోఆపరేషన్, మళ్ళా అదేవిధంగా కేపబిలిటీ, కన్సిస్టెన్సీ, కల్టివేషన్, ఇటువంటి సందేశమాత్మకమైన వివరాలతో ఆయన యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ తో మాట్లాడి ఏ విధంగా వాళ్ళు మన తెలంగాణలో, హైదరాబాద్ లో, అదే ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగు ప్రజలకు ఏ విధంగా ఆంటర్‌ప్రెన్యూరియల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ విధంగా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే దాని మీద చాలా వివరంగా మాట్లాడారు అనమాట. ఇటువంటి నాయకుల్ని మన వాళ్ళు యువత చూసినప్పుడు వాళ్ళలో ఉత్తేజం ఇది వచ్చి they get inspired. So that is the most important thing. See, today they got to meet with Satya Nadella, Vikas Sikka, మన కీర్తి మెల్కోటే. మన తెలుగు వాళ్ళని చూసినప్పుడు ఓకే, ఇంత పీపుల్ హావ్ అచీవ్డ్ దిస్ హై ర్యాంక్. అంటే మురళి గారు మొత్తానికి ఇప్పుడు ఒక బూస్ట్ వచ్చినట్లేనా ఐటీ ఇండస్ట్రీకి? ఇప్పుడు సత్య నాదెళ్ల గారు అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఇటువంటి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ వైపు చాలా మంది, అంటే మన తెలుగు ప్రజల్లో ఇంత మంచి సాంకేతిక జ్ఞానం ఉంది, నైపుణ్యత ఉన్నది అనేది తెలుస్తుంది. కాబట్టి ఎట్లయితే 99, 98, 2000 ఆ టైంలో ఏదైతే ఐటీ బూమ్ జరిగిందో ఇంకొకసారి ఆ బూమ్ జరిగే శుభ సూచకాలు బాగా కనబడుతున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు, మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు. ఆఫ్టర్నూన్ ప్రైమ్